ఆత్మబంధువులకి నమస్తే సార్. ఈ మధ్య కాలంలో గమనించి చూస్తే చాలా దగ్గర అంటే శుభకార్యాల్లో కానివ్వండి, బయట బంధువుల దగ్గర కానివ్వండి చూస్తే అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు చాలా ధైర్యంగా జనాల్లో పోయి కూర్చుంటున్నారండి. వాళ్ళ చుట్టూ కూడా 10 మంది చేరతా ఉన్నారు. నీతిగా ఉన్నవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, అబద్ధాలు చెప్పకుండా ఉండేవాళ్ళు, ఇతరులకు సహాయం చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఉంటున్నారండి. కొన్ని ఫంక్షన్లలో కూడా గమనిస్తే ఏంద్రని గమనించి చూసి వాళ్ళని అడిగితే నీతి నిజాయితీ పరుడు ఎప్పుడు పిలిచినా కానీ పలకతాడండి. ఈ దొంగ ఇతరులు మోసం చేసేవాడితో మేము మాట్లాడకుండా వాడితో మేము కూడా నగ్గించుకున్నా ఉంటే మా అవసరానికి వాళ్ళు ఉపయోగపడరు, అందుకని మేము వాళ్ళతో అవసరాలు ఉన్నాయి కాబట్టి నటిస్తూ ఉన్నామని కొంతమంది చెబుతూ ఉన్నారండి. కొంతమందిని గమనిస్తే వాళ్ళల్లో కూడా అలాంటి శక్తి ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికే పోయి కూర్చొని వాళ్ళతోనే గడుపుతూ ఉండేటందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కానీ శరీర పరంగా చూస్తే ఆ ఎవరైతే అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ ఇతరులు దొంగలిస్తూ ఉన్నారో వాళ్ళకి సర్వరోగాలు చేరి ఉన్నాయండి. వాళ్ళు పైకి సంతోషంగా ఉన్నట్టుగా కనబడ్డా ధనము ఉన్నా కానీ వాళ్ళు అనుభవించేటందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎవడైతే నీతి నిజాయితీగా ఉంటూ ఇతరులను మోసం చేయకుండా ఇతరులకి సహాయం చేస్తూ ఉంటాడో వాడి కన్నా డబ్బు లేకుండా ఉండవచ్చు, 10 మంది కూడా ఉండకుండా ఉండవచ్చు, కానీ సంతోషంగా ఆరోగ్యంగా ఉండేటందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దానికని మీరు ఏ మార్గంలో నడవాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకొని మంచి మార్గంలో నడవాలని నడుస్తారని ఆశిస్తూ ఉన్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః.